తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ స్ఫూర్తి సభను నిర్వహించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటుడు ప్రకాష్ రాజ్, ప్రొఫెసర్ హరిగోపాల్ హాజరయ్యారు. బిఎస్ ప్రసాద్, అంపసయ్య, నవీన్, దేశ్ పాండేకు ముఖ్య అతిథుల చేతి మీదుగా స్ఫూర్తి పురస్కారాలు అందజేశారు. చెప్పేది ఎవరు వినడానికి లేదు. కానీ ఒక బుద్ధిజీవిగా ఆయన ఎప్పుడు ఒక మాట చెప్పేవారు, ప్రజలకి తమ కష్టాలకు సంబంధించినటువంటి అనుభవాలు ఉంటాయి కానీ కారణాలు తెలియవు, ఆ కారణాలు తెలియజెప్పే పని బుద్ధిజీవులది అని పదే పదే ఆయన చెప్పేవారు. ఆ పనిని ఆయన ఒక పవిత్ర కర్తవ్యంలాగా భావించి చేస్తూ వచ్చారు. ఒక రోజు వస్తుందని ఆయన కలగంటూ వచ్చారు. నిద్రపోని రాత్రులు గడుపుతూ వచ్చినారు. ఆయన అనుకున్న రోజు వచ్చింది. 96 నుంచి ఉద్యమం ఎగిసిపడింది. అది తర్వాత కాలంలో 2001 నుంచి ఒక గొప్ప రాజకీయ పోరాట రూపాన్ని తీసుకున్నది. డిసెంబర్ 9 ప్రకటన కేసీఆర్ గారి నిరాహార దీక్ష సందర్భంలో తెలంగాణ అంతా అట్టుడుకుతున్నటువంటి సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన కాల్ ఏమని ప్రకటన చేయమంటారు అని వస్తే అప్పుడు వెంటనే కేసీఆర్ గారు జయశంకర్ గారిని అడిగారు, ప్రకటన ఎట్లా ఉండాలి? డిసెంబర్ 9 చిదంబరం నోటి నుంచి వెలువడిన ప్రకటనను, ఆ ప్రకటన ఎట్లా ఉండాలో నిర్దేశించింది జయశంకర్ సార్. ఆయనకు చాలా వ్యవసాయ అంటే ఆయన భిన్నమైనటువంటి పరిపాలన బాధ్యతలు చేపట్టిన వ్యక్తిగతంగా నిబద్ధతతో ఆ సంస్థను ఎట్లా కాపాడాలి, సంస్థను ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనే నిరంతరంగా అన్కాంప్రమైజింగ్గా